అనేక రూపాలతో ఉంటున్నాడు అంటే ఏ రూపమో లేనివాడే ఉండగలడు. ఒక రూపంతో ఉండేవాడు రెండో రూపం ధరించలేడు. నాటకంలో నటుడు ఎవరో వెంకట్రావు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రామరావణ యుద్ధంలో రావణాసురుడు పాత్ర వేస్తాడు. వెంకట్రావు గారు రావణాసురుడు పాత్ర వేగానే రావణాసురుడు అయ్యాడు. ఎంతవరకు అయ్యాడు? వేదిక మీదే అయ్యాడు. అది కూడా రంగు వేసుకున్నంతవరకే అయ్యాడు. ఇంటికి వెడితే మళ్ళీ వెంకట్రావే. నేను ఇంటికి వెళ్ళాక రావణాసురుడు అంటే వాళ్ళ ఆవిడ నువ్వు నాకెందుకురా, నాకు రాముడు కావాలంటుంది ఆవిడ. ఆయన రావణాసురుడు పాత్ర కాసేపు ధరించాడు కానీ నిజానికి వెంకట్రావే. అంచేది ఒక రూపంలో ఉన్నవాడు రెండో రూపాన్ని తాత్కాలికంగా ధరించగలగలడు కానీ శాశ్వతంగా ఉండలేడు. అది సాధ్యం కాదు. కానీ ఏ రూపము లేనటువంటి ఒక అపురూపమైన మహాతత్వం శాశ్వతంగానే అనేక రూపాలు ధరించి కనపడగలదు. అది భ్రమ అయినా మనం కూడా ఆ భ్రమలోనే ఉన్నాం కాబట్టి అది సత్యమే అనిపిస్తుంది. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యమైనది పరబ్రహ్మమే, అది ఈ మిథ్యా రూపాలన్నీ ధరించింది. మన రూపాలన్నీ మిథ్య అని తెలుసుకోవడమే తత్వం. దాన్నే మనం ఒకరోజు ఇవాళ శివతత్వం రామతత్వం రూపంలో చెప్పుకుంటాం. రేపు కృష్ణతత్వం, తర్వాత ఈ మూడింటిని సమన్వయం చేసేటువంటి అద్వైత తత్వంతో చెప్పుకొని ముగిస్తాం. ఇక శివరామకృష్ణుల గురించి చెప్పాము అంటే దాని వెనకాల ఇంకా ఆంజనేయ స్వామి, సాయిబాబా గారు అందరూ వచ్చినట్టే లెక్క. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వాళ్ళు వీళ్ళు లేదు. ఇంకా ఎంతమంది దేవతలు ఉంటే అంతమంది వచ్చినట్టే లెక్క. ఇందులోనే మనం గ్రహించాల్సింది ఏమిటంటే శివరామకృష్ణ తత్వం అని దీనికి శీర్షిక పెట్టుకున్నాం మనం. ఏమిటి తత్వం ఏమిటి? ఇది చాలా విచిత్రమైన మాట, ప్రత్యేకమైన మాట. తత్వం అనే రెండు మాటలు కలిస్తే వచ్చింది ఇది. దాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్నారు, ఇంకా ఇతర భాషల్లో ఏదేదో అన్నారు, ఆధ్యాత్మికత అన్నారు. అవి ఏవీ సరైన మాటలు కావు. తత్వం ఒక్కటే సరైన మాట. తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, ఆ పరబ్రహ్మ నువ్వే అని చెప్పడమే తత్వం. అందుకే తత్వం తత్వం అంటారు. దీనికి ఫిలాసఫీ సరైన అనువాదం కాదు. చాలా తెలుగు సంస్కృత పదాలకి ఇంగ్లీష్ పదాలు మనం అనువాదంగా చెబుతాం గత్యంతరం లేక. మంగళసూత్రం అనువాదం ఏమిటి? వాడు బతుకు మంగళసూత్రమే లేదు, వాడి భాషలో పదం ఎందుకు ఉంటుంది? సీక్రెట్ థ్రెడ్ అంటాడు వాడు తలకాయ. సీక్రెట్ థ్రెడ్ ఏమిటి? పసుపు రాస్తే సీక్రెట్ థ్రెడ్డే, కానీ పసుపు రాసిన ప్రతితాడు మంగళసూత్రం కాదు. తోరం కట్టేటప్పుడు కూడా పసుపు రాస్తారు, ఏది పవిత్రం చేయాలన్నా పసుపు రాస్తారు, యజ్ఞోపవీతానికి కూడా పసుపు రాస్తారు. అంతమంది యజ్ఞోపవీతం మంగళసూత్రం అవుతుందా? మంగళసూత్రం మంగళసూత్రమే, దానికి ఒక లెక్క ఉంది. ఇంగ్లీష్లో దానికి పదం అనువాదం వెతకూడదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మంగళసూత్రమే లేదు, పదం ఎక్కడి నుంచి ఉంటుంది? అధ్యతను తత్వం అనే మాటకి ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లోనూ కానీ ఉండే అనువాదాలు ఉన్నాయి, అవి సరైనవి కావు. సంస్కృతంలో సహజంగా పుట్టిన ఈ మాట ఒక్కటే తత్వం సరైంది. ఎందుకంటే తత్వం అది నువ్వే. అంచేత మనం ఇవాళ శివతత్వం తెలుసుకుంటున్నామంటే ఆ శివుడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం తెలుసుకున్నామంటే ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం, రాముడు నువ్వే. కృష్ణతత్వం తెలుసుకున్నాము అంటే ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడానికి. మొత్తం మీద అంతా సమన్వయం చేసుకుంటే ఏది పరమాత్మగా మనం భావిస్తున్నామో అదే జీవాత్మ. రెండింటి మధ్య తేడా ఏమీ లేదు. వ్యష్టి సమష్టి. ఒక ధాన్యపు గింజకి ఒక ధాన్య బస్తాకి ఉండే తేడాయే జీవుడికి దేవుడికి ఉండే తేడా. ఒక గింజ వేరు, ఒక బస్తా వేరు. ఒక వస్తువు వేరు, 10 వస్తువులు పేర్చింది వేరు. ఒక పువ్వు వేరు, పూల దండ వేరు. పువ్వు జీవుడు, పూల దండ దేవుడు, అంతకంటే ఏం లేదు. ఈ జీవులందరూ ఈ పువ్వులన్నీ కలయిక లేకపోతే ఇక్కడ దండ అయ్యే అవకాశం లేదు. జీవులందరూ ఇన్ని రూపాలతో లేకపోతే దేవుడు కూడా ఉండే అవకాశం లేదు. ఇన్ని జీవుల రూపాల్లోనూ మనకు కనిపిస్తున్నది ఒకే దైవం, తత్వం, అది నువ్వే. అందుకే మన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో భగవంతుడికి పేరు పెట్టలేదు. శివుడు, రాముడు, కృష్ణుడు అన్నీ మనం పెట్టుకున్నవే. ఆయా రూపాల్లో భగవంతుడు పుట్టాక పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు లోకంలో శివుడు, రాముడు, కృష్ణుడు అక్కర్లేదు. ఎవరైనా మనకి ఒక మహత్తరమైన ఉపకారం చేస్తే ఆయన దేవుడండి బాబు అంటారు. ఆయన పేరు కూడా దేవుడే, మనం పెట్టాం కదా. అలాగే మన ఒక్కరికి కాకుండా లోకానికంతటికి ఉపకారం చేసిన మహానుభావులకి రాముడని, కృష్ణుడని, శివుడని, అయ్యప్ప స్వామి అని, సాయిబాబా అని, సరస్వతి అని, లక్ష్మీదేవి అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ దేవతల తత్వం అంతా ఒక్కటే, అది ఆత్మతత్వం. అది తెలుసుకోవడానికే ఈ 2 రోజుల ప్రవచనం శివరామకృష్ణ తత్వం. అందులో శివతత్వం గురించి ముందు చూద్దాం.
ఎందుకోసం అంటే ఏమీ లేనివాడు శివుడు, ఏమీ అక్కర్లేనివాడు శివుడు. మీరు ఈ దేవాలయాల్లో అన్నీ దర్శించారు కదా, గణపతిని చూశారు, రామచంద్రమూర్తిని చూశారు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పెద్ద వ్యవస్థతో ఉన్న రామచంద్రమూర్తిని చూశారు, పక్కన బాబా గారిని చూశారు, ఇంకా శివుడిని చూశారు, కృష్ణుని చూశారు, ఎంతోమంది దేవతలను ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ విగ్రహాల ఆకారంలో ఉండే తేడా గమనించండి, తెలుస్తుంది. మన ఊరికే విగ్రహం కనపడగానే ఏదో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం కాదు. ఒక్క నిమిషం ఇక్కడ మనల్ని చూడనిస్తారు కాబట్టి చూడాలి. తిరుపతిలో అయితే చూడనిస్తారా? కాశీలో అయితే చూడనిస్తారా? తిరుపతిలో మనకు దొరికేసరికే అవకాశం చాలా ఆలస్యం అయిపోతుంది. లఘు దర్శనం అంటే ఇంక అతి తక్కువ, మహాలఘు దర్శనం అంటే మెడపట్టుకు ఎంటడమే, ఉండేవారు అక్కడ. పోనీ కాశీలో చూద్దామని వెళతామా, అక్కడికి వెళ్ళగానే ఆ చిన్న శివలింగం దగ్గర నోటి నిండా కిళ్ళి వేసుకుని కూర్చుంటాడు ఒక మహానుభావుడు. వాడికి నమస్కారం, వాడిని భరిస్తున్నందుకు శివుడికి నమస్కారం. కూర్చుని తినసవుతావు మేము అనుభవించాం ఈ అవస్థ. వాడికి 300 కావాలి, శివుడు అక్కర్లేదు. అక్కడున్న శివుడిని చూడడం కోసం మనం ఎక్కడి నుంచి పరిగెత్తి కొడుతున్నాం. అంత దగ్గరలో ఉన్న పూజారికి ఏం కావాలంటే 300 కావాలి, శివుడు అక్కర్లేదు. 300 దేవు, 3 ఆంఖ ఉన్న శివుడు అక్కర్లేదు, వాడు 300 దేవు మన జేబులోంచి లాగేస్తూ ఉంటాడు. ఇంకోటి అక్కడ పాల గ్లాసులు పట్టుకుని నిలబడతాడు, పాలు పోసేయి ₹10 దేవు, ₹10. వీడికి ₹10 కావాలి, వాడికి 300 కావాలి, శివుడు ఎవరికి అక్కర్లేదు. ఈ పోసి తోమి కాశీలో లింగం 3 అడుగులు ఉండేది 3 అంగుళాలు అయింది. నమశివాయ. ఇంకో 10 ఏళ్ళు పోతే చూడడానికి కూడా ఏముండదు అక్కడ. వెనక ఒకప్పుడు ఉండేదట, వన్స్ అపాన్ టైం అని చెప్పుకోవలసిందే. అనేక రకాల మనకు తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఉండే పంచారామాల్లో లింగాల పరిస్థితి కూడా అదే, వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా కొన్ని చోట్లయితే కవచం పెట్టి శివుడికి అభిషేకాలు చేయొద్దని చెప్పారు, పైనుంచి పోసుకోండి. ఎందుకంటే లింగం లేకుండా పోతుంది అక్కడ. పైగా అభిషేకం పోసిన వాళ్ళు ఊరుకోరు కదా, తోమేయండి అంటే మనకు మసాజు బాగా అలవాటు కదా, తోమేయండి శివుడిని అని. పైగా అర్చకుండా కూడా తోమనయ్యం, మనమే తోమేస్తాం. ఇక్కడ మనకు తోమేస్తే మనకు పుణ్యం. ఆ లింగం అరిగిపోతుంది అనేది ఒక్కడికి తోచదు. ఎంత దేవుడైనా విగ్రహమే, మనకు అది గుర్తుపెట్టుకోవాలి. విగ్రహమే, దానికి ఉండే విధానం దానికి ఉంటుంది. దాన్ని తోమేసి పామేయకూడదు. అలా పామేస్తే ఏమీ రాదు, అదో అజ్ఞానం. ఆ తత్వం తెలుసుకుని ఇంటికి వెళ్ళి నువ్వు తోముకుంటే, నీకు నువ్వు పావుకుంటే, ముందు పావుకున్నవన్నీ వదిలించుకుంటే బాగా వస్తుంది. మనకి పావుకోవడమే అలవాటు, వదిలించుకోవడం నచ్చదు. అసలు వదిలించుకోవడం నచ్చదు. మొన్నెవరో నాకు 4 రోజుల క్రితం ఫోన్ చేసి, ఒక ఆవిడ పాపం నేను సుందరకాండ పారాయణ చేస్తున్నానంటే ఎలా చెయ్యాలి అని ఏవో విధానాలు అడిగింది, చెప్పాను. తర్వాత ఎందుకు చేస్తున్నావమ్మా అన్న, మనవరాల పెళ్ళికి అన్నాను. దిస్ ఈజ్ ఓవర్ యాక్షన్, వెంటనే మానేసేయ పని చెప్పాను నేను. మనవరాల పెళ్ళికి నువ్వెందుకు చేయడం? హనుమంతుడికి అవ్వలేదు పెళ్ళి, నీకు కూడా అవ్వదు పో అని చెప్పాను. మనవరాల పెళ్ళికి మనం ఎందుకంటే పారాయణ, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. పాముకోవడం అంటే ఇదే. మనవరాలు ఎవరి సంపద? కొడుకు కోళ్ళు సంపద, లేదా కూతురు వాళ్ళు సంపద. వాళ్ళు ఏడుస్తారుగా, మనకెందుకు అంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మనవరాల పెళ్ళి, అది మళ్ళీ గర్భం ధరించడం, అదో బొట్టిగాడిని కండడం, వాడి నోట్లో మనం వేలేయడం, ఈ దరిద్రం మనకు పోవడం లేదు ఇక్కడ. మనం ఎన్ని ప్రవచనాలు విన్నా ఒకటే, ఎన్ని తత్వాలు తెలుసుకున్నా ఒకటే. ఇది వదిలేయవలసిన వ్యవహారం. ఇది ఇంకా పావుకుంటున్నాం ఇక్కడ 70-80 ఏళ్ళు వచ్చి. కనీసం వాళ్ళదేదో వాళ్ళు పడతారు కదా, లేదు వాళ్ళది కూడా మనమే పడాలి. వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, బ్యాగ్ ఒకళ్ళు, హ్యాండ్ బ్యాగ్ ఒకళ్ళు వేసుకుని. ఈ ముసలమ్మలు చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ, ప్రదక్షిణాలు చేయలేక మోకాళ్ళ నొప్పులతోటి. వాళ్ళకి సంతానం కలగకపోతే వీళ్ళకి బెంగ, వాళ్ళకి అనారోగ్యాలు వస్తే వీళ్ళకి బెంగ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే వీళ్ళకి బెంగ. పోనీ అనారోగ్యాల పరిస్థితి వేరు, ఎవరికైనా అనిపిస్తుంది. పెళ్ళిళ్ళ గురించి మనకెందుకంటే బెంగ, వాడు చేసుకుంటూ లేదమ్మా అనుకుంటాడు. మనకందరికీ ఎంత అహం అంటేనండి, నాకు మొహమాటం లేకుండా అలవాటు. ఎలాగో బిరుదులు ఇచ్చారు కదా, అలా మాట్లాడినందుకు అలాగే మాట్లాడతాను. మళ్ళీ గొడవ ఎందుకు, పడిన ముద్ర ఏదో పడింది. మనకి బాగా ఎంత అహంకారం ఉంటే మన వంశాలన్నీ కృష్ణదేవరాయల వంశాలు ఇక్కడ డెవలప్ అయిపోవాలి బాగా. 16 తరాలు పుట్టియాలి మనం ఉండగానే. ఈ వంశం మధ్యలో ఆగకూడదు, ఎందుకంటే దిక్కుమాలిన వంశం కదా. అందుకని దేశానికి చేసిన మేలేమిటని ఒక్కడు ఆలోచించడు, మన వంశం పెరిగిపోవాలి. దానికి మూలమే మీరు శివుడిని గమనించండి. ఏమీ లేదు, శివుడికి వంశం ఎక్కడుందండి? ఆయనకి పిల్లలు లేరమ్మా. కుమారస్వామి కానీ, వినాయకుడు కానీ, పార్వతీదేవి గర్భాన్ని ధరించి కనలేదు. దేవతల స్త్రీలకి గర్భనరకం లేదు. పార్వతి సహా, లక్ష్మి సహా, సరస్వతి సహా
ఎవ్వరికి గర్భనరకం లేదు. ఇంద్రుడు భార్య శచీదేవి సహా, మన్మధుడు భార్య రతీదేవి సహా ఎవ్వరికి దేవతా స్త్రీలకి గర్భనరకం లేదు. వాళ్ళు పిల్లల్ని కనరు, వాళ్ళని ఎవరూ కనలేదు. అంతా సంకల్పాత్మక సంతానం. మనసులో సంకల్పిస్తారు, ఎదురుగా నిలబడతారంతే. 3 ఏళ్ళ వాడంటే 3 ఏళ్ళ వాడే వస్తాడు, 30 ఏళ్ళ వాడంటే 30 ఏళ్ళ వాడే వస్తాడు. అది సంకల్పం. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బాగా అర్థమవుతుంది, ఈ సంకల్పాత్మకం ఏమిటో అర్థమవుతుంది, అది సాధ్యమవుతుంది. అందులో ఆశ్చర్యం అಲ್ಲ. ఆ శక్తినే మన వాళ్ళు పూర్వం తపశ్శక్తితో మంత్రశక్తితో సాధించారు, ఇప్పుడు యంత్రశక్తితో సాధించబోతున్నారు. పెద్ద గందరగోళం ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. అంతే వస్తుందంతా అనేది. ఆర్టిఫిషియల్ ఎంతవరకు ఉంటుందంటే ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అది ఇచ్చే ఆనందం కూడా అంతే. కానీ ఆ మాయా ప్రపంచంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం, దాన్ని ఎవరూ ఆపలేరు. ఆ వెళ్లే ముందే యుద్ధానికి వెళ్ళే వీరుడు కవచం ధరించినట్టుగా మనం తత్వం, ఫిలాసఫీ అనేటువంటి కవచాన్ని ధరిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటువంటి మాయలన్నీ తట్టుకుని పరమాత్మ స్వరూపంగా మిగలగలుగుతాం, నిశ్చింతగా బతకగలుగుతాం. అనుమానం ఏం లేదు. ఈ తత్వం అందుకు ఉపయోగిస్తాం. మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి నేను పంపించగలను, మీకు సంపదలు ఇవ్వగలను, ఇంకోటి ఇవ్వగలనని నేను చెప్పలేను. కానీ జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యం నాకు ఎంత ఉందో అంతా మీకు ఇచ్చి నేను పంపగలను. అనుమానం లేదు ఈ 2 రోజుల్లో. అందుకే శివుణ్ణి మీరు అభిషేకం చేసినప్పుడు గమనించండి, ఏముందండి ఆయన దగ్గర ఒట్టి బోల్లింగం, ఏమీ లేదు అక్కడ. అన్నీ వేసినవన్నీ జారిపోతున్నాయి. మీరు నీళ్ళు వేసారు జారిపోయాయి, పాలు పోసారు జారిపోయాయి, పళ్ళరసం పోసారు జారిపోయాయి, పంచదార వేసి అన్నీ జారిపోయాయి. అంటే అన్నీ జారిపోతాయనే విషయం గమనించు. అంతకంటే నీకు వచ్చేది ఏం లేదు శివుడు అభిషేకం వల్ల. అన్నీ జారిపోతాయి అంతే. జారిపోయేవే వేస్తారు. ఆయన మీద మామిడికాయలు, వేపకాయలు ఎవరు వేయరు, అవి జారవు, అక్కడ కూర్చుంటాయి. శివుడి మీద ఎప్పుడు ద్రవ పదార్థాలతోనే అభిషేకం చేస్తారు. పంచామృతాలన్నీ ద్రవాలే కదా. ఎందుకు చేస్తారు? అది లింగాకారం. నీళ్లు పోసావు జారిపోయాయి, పాలు పోసావు జారిపోయింది, నెయ్యి పోసావు జారిపోయింది, తేనె పోసావు జారిపోయింది. పైగా గమనించండి, ముందు నీళ్లు పోస్తారు, తర్వాత పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, తేనె పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, నెయ్యి పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, పెరుగు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు. ఏం పోసినా మళ్ళీ నీళ్లు పోస్తారు. అంటే ముందు నీళ్ళే, ఆ నీళ్ళే శరీరం అనే బంధం ఏర్పడబట్టే నీకు ఇవన్నీ వచ్చాయి. తర్వాత పోసే పాలు ఏమిటంటే తల్లిదండ్రులు, మమకారం. ఆ పాలు పోయడమే మమకారం. తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడింది. మనకి పుట్టాం కాబట్టి ఎవరికి పుట్టామో వారిని తల్లి అన్నారు. ఆ పుట్టకి బీజప్రాయమైన కారణమైన పెద్ద మనిషిని తండ్రి అన్నారు. ఆయన పట్టుకున్నాం. ఇది పాల బంధం. తల్లిదండ్రుల బంధం పాలలాగా స్వచ్ఛంగా ఆర్ద్రంగా మమకారంతో ఉంటుంది. అందుకని పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రులు అనే బంధం పెట్టుకున్నావు అని. తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తారు. అంతే కాస్త గడ్డ కడుతుంది. గడ్డ కట్టడం కదా, అదే పెళ్ళి అవ్వడం అండి. గడ్డ కట్టినట్టే ఉంటుంది పెళ్ళి అయ్యాక. చాలా గడ్డలు కడతాయి, సెగడ్డలు కూడా వస్తాయి. అందుకని పెరుగుతో అభిషేకం అంటే సంసారం ఏర్పడింది, అబ్బాయి గడ్డ కట్టింది చూసుకో, ఎప్పటికైనా వదిలించుకో అని. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, అదే తేనె. పిల్లలంత స్వీట్నెస్ ఇంకెవరిలో ఉంటుందండి. 100 కోట్లు సంపాదించి అలిసిపోయి విమానాలన్నీ తిరిగి నిద్రాహారాలు లేకుండా వచ్చిన తండ్రి కూడా ఇంటి దగ్గర కొడుకునో కూతురునో చూసేసరికి మొత్తం శ్రమ మర్చిపోతున్నాడు. తేనె అంటే అదే, వీళ్ళ కోసమే కదా అంటూ. పక్కవాడికి ₹1 ఇవ్వడం, మళ్ళీ ఈ ఇద్దరి కోసం 200 కోట్లు సంపాదిస్తాడు. చివరికి వీడు ఓల్డేజ్ హోమ్ ఖాయం. అది సరిపోలేదంటారు వాళ్ళు. అదే సమాజానికి ధారపోసామనుకోండి, ఎంత ఇచ్చినా ఎక్కువే. పిల్లలకి ఇచ్చామనుకోండి, ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే సమస్య గమనించండి, మమకారం. ఈ తీసుకునేవాడు హక్కుగా భావిస్తున్నాడు, శివుడు హక్కుగా భావించడు.